హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి 7 క్యారెక్టరిస్టిక్స్ ఇన్ పీ ప్లాంట్. సో క్యారెక్టరిస్టిక్స్ ఏంటో చూద్దాము. అండ్ విచ్ ఆర్ డామినెంట్ ట్రేట్స్, విచ్ ఆర్ రెసెసివ్ ట్రేట్స్. సో మనకి ఇక్కడ డామినెంట్ ట్రేట్స్ అండ్ రెసెసివ్ ట్రేట్స్ మీనింగ్ ఏంటో చూద్దాము. సో యాక్చువల్గా అయితే వన్ క్యారెక్టర్ మనం తీసుకున్నట్లయితే అందులో 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒక క్యారెక్టర్ అంటే మన స్కిన్ కలర్ కావచ్చు, మన హెయిర్ యొక్క స్ట్రక్చర్ కావచ్చు, అంటే కర్లీ హెయిరా, స్ట్రైట్ హెయిరా, సిల్కీ హెయిరా, అండ్ మన స్కిన్ కలర్ బ్లాక్ కలరా, వైట్ కలరా. సో ఇట్లా క్యారెక్టర్స్ అనేవి ఉంటాయి కదా. ఒక్కొక్క క్యారెక్టర్కి 2 ఫ్యాక్టర్స్ అనేటివి ఉంటాయి. 2 ఫ్యాక్టర్స్. సో ఆ 2 ఫ్యాక్టర్స్, వన్ విల్ బి డామినెంట్ అండ్ వన్ విల్ బి రెసెసివ్. రెసెసివ్ అంటే హైడ్ అవ్వడం, అంటే సర్టెన్ ఆర్గానిజం యొక్క జీన్స్ అనేవి ఎక్స్ప్రెస్ కాకుండా రెసెసివ్గా ఉండడం. అంటే మేబీ ఈ జనరేషన్లో కాకపోయినా నెక్స్ట్ జనరేషన్లో అది డామినేట్ అవుతుంది. ఓకే, సో వన్ ఫ్యాక్టర్ విల్ బి డామినేట్ అండ్ వన్ మోర్ విల్ బి రెసెసివ్. ఒకటి రెసెసివ్గా ఉందంటే ఇంకొకటి డామినేట్ అవుతుంది, ఒకటి డామినేట్ అవుతుందంటే ఒకటి రెసెసివ్ అవుతుంది. అంటే రెండు కూడా డామినెంట్ అనేవి కావు. ఓకే, సో ఒకటి డామినెంట్ అయిందంటే ఒకటి ఎక్స్ప్రెస్ అయిందంటే ఒకటి హైడ్ అవుతుంది క్యారెక్టరిస్టిక్. ఇక్కడ చూసినట్లయితే 7 క్యారెక్టరిస్టిక్స్. ఫ్లవర్ యొక్క అంటే ఓన్లీ పీ ప్లాంట్, ఇదైతే ఎగ్జామ్కి ఇంపార్టెంట్. ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో అండ్ మోడల్ స్కూల్కి ప్రిపేర్ అవుతున్నారో టీచింగ్ ఎగ్జామ్స్కి, ఎస్పెషల్లీ బయాలజీ, ఈ క్యారెక్టరిస్టిక్స్ ఇంపార్టెంట్. అంటే ఈ క్యారెక్టరిస్టిక్స్లో ఫ్లవర్ కలర్, ఫ్లవర్ పొజిషన్, సీడ్ షేప్, సీడ్ కలర్. సో ఇందులో విచ్ ఈస్ డామినెంట్, విచ్ ఈస్ రెసెసివ్ ఈజ్ ఇంపార్టెంట్. సో మనం డామినెంట్ గుర్తుపెట్టుకుంటే రెసెసివ్ ఆటోమేటిక్గా మనకు గుర్తొస్తుంది. ఫస్ట్ అయితే మనం డామినెంట్ అయితే గుర్తుపెట్టుకున్నాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నా కనుక ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే ప్లేలిస్ట్లో చాలా ఉన్నాయి, అవన్నీ విజిట్ చేయండి. సో ఇవైతే చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్. నేను రఫ్గా ప్రిపేర్ చేసుకున్న నోట్స్ అనేది మళ్ళీ మీ ముందుకు ఫేర్గా తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. సో ఇవన్నీ మీరు సర్చ్ చేయడానికి ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది. సో నేనైతే వీడియో చేస్తున్నాను కాబట్టి జస్ట్ తక్కువ టైంలో మీరు ప్రిపేర్ కావచ్చు, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో. ఒకవేళ మీరు కనుక ప్రిపేర్ కాకపోతే, సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైనా సెండ్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక్కడ ఫ్లవర్ కలర్ వచ్చేసి డామినెంట్ ట్రేట్ ఏమవుతుందంటే పర్పుల్ కలర్, అండ్ రెసెసివ్ ఆటోమేటిక్గా ఏ కలర్ అవుతుంది, వైట్ కలర్. సో ఫ్లవర్ పొజిషన్ వచ్చేసి ఇక్కడ యాక్సియల్ పొజిషన్. యాక్సియల్ అంటే ఫ్లవర్స్ అనేవి ఇట్లా పైన కాకుండా సైడ్కి ఇట్లా యాక్సియల్ పొజిషన్లో ఫ్లవరింగ్ అనేది వస్తుంది. అండ్ హియర్ టర్మినల్, రెసెసివ్ ట్రేట్ ఈస్ ద టర్మినల్.